నచ్చిన బంటు. ఒక ఊళ్ళో దాము, సోము అని ఇద్దరు స్నేహితులుండేవాళ్ళు. ఇద్దరూ పేదవాళ్లే కావటం చేత చిల్లర పనులు చేసుకుని జీవితం గడుపుతూ ఉండేవాళ్ళు. ఇందువల్ల వాళ్లకు సరిగ్గా జరుగుబాటు అయ్యేది కాదు. అందుచేత వాళ్ళు కుదురుగా ఎక్కడైనా నౌకరీ దొరుకుతుందేమోనని వెతకసాగారు. పక్క గ్రామంలో ఉన్న జమీందారు గారింట నౌకరీ దొరుకుతుందని వాళ్లకు తెలిసింది. ఇద్దరు స్నేహితులు ఒకరోజు తెల్లవారుజామునే లేచి జమీందారు గారి ఇంటికి వెళ్లారు. వాళ్ళు పని కోసం వచ్చారని జమీందారు గారి మనిషి జమీందారుతో చెప్పాడు. జమీందారు వాళ్ళను చూడలేదు, లోపలికి రమ్మనలేదు. సోమవారం నాడు ఉదయం వాళ్ళిద్దరిని కనపడమని మనిషి ద్వారా కబురు చేశాడు. ఇద్దరూ కాలేడ్చుకుంటూ వచ్చిన దారి పట్టారు. మాట్లాడేదేదో ఇప్పుడే మాట్లాడక మళ్ళీ సోమవారం నాడు రమ్మంటాడేమిటి అని సోము విసుక్కున్నాడు. సోమవారం ఉదయం పెందలాడి నిద్రలేచి దాము సోము కోసం వెళ్ళాడు. సోము ముసుగు తన్ని ఇంకా నిద్రపోతున్నాడు. జమీందారు ఇంటికి పోదామా అని దాము అడిగితే, తర్వాత పోదాంలే, ఏం తొందర అని గొనిగాడు. నేను పోతున్నాను, కావాలంటే నువ్వు రా అంటూ దాము బయలుదేరాడు. జమీందారు పొద్దున్నే రమ్మంటే పొద్దుకి పోవడం బాగుండదని అతను అనుకున్నాడు. దాము బయలుదేరిన 1 గంటకు సోము నిద్రలేచి తాపీగా తాను కూడా జమీందారు ఇంటికి బయలుదేరాడు. జమీందారు వెళ్ళగానే దర్శనమిస్తాడన్న నమ్మకం ఏమీ లేదు. అలాంటప్పుడు తాము ఊరు తెల్లవారకుండానే బయలుదేరడం దేనికో సోముకు అర్థం కాలేదు. దాము రాగానే జమీందారు నౌకరు జమీందారుతో అతని రాక గురించి చెప్పాడు. 2వ వాడు ఎందుకు రాలేదో కనుక్కో అని జమీందారు నౌకర్ని పంపించాడు. కొంచెం ఆలస్యంగా వస్తానన్నాడు అని దాము నౌకరుకు సమాధానం చెప్పాడు. వేచి ఉండమను అని జమీందారు తన నౌకరు ద్వారా దాముకు కబురు చేశాడు. మరి కొంతసేపటికి సోము కూడా వచ్చి, నేను చెప్పలేదా, నాకన్నా ముందు వచ్చి నువ్వు ఏం బావుకున్నావు అని దామును అడిగాడు. మరి కొంతసేపటికి జమీందారు వచ్చి, పని కోసం వచ్చిన వాళ్ళు మీరేనా? ఇప్పుడు పోయి బుధవారం ఉదయం కనిపించండి అన్నాడు. ఇద్దరూ మరొకసారి ఇంటిదారి పట్టారు. మనని ఈ జమీందారు నిష్కారణంగా శ్రమ పెడుతున్నాడు. బుధవారం నాడు వచ్చినా ఇదే జరుగుతుంది. ఆ రోజు రావడం వృధా అన్నాడు సోము. పని కావలసిన వాళ్ళం, ఖాళీగానే ఉన్నాం, ఎన్నిసార్లు తిరిగితే మాత్రం మనకేమి నష్టం అన్నాడు దాము. బుధవారం ఉదయం కూడా దాము ఒక్కడే జమీందారు ఇంటికి వెళ్ళాడు. సోము మధ్యాహ్నం వేళ బయలుదేరాడు. ఉదయం వచ్చిన దామును జమీందారు మధ్యాహ్నం వేళ చూశాడు. ఆయన దాముకు ఇంత అన్నం పెట్టించి రేపు సాయంత్రం కనబడు అని పంపేశాడు. దాము ఇంటికి తిరిగి వస్తుండగా అతనికి సోము ఎదురయ్యాడు. సోముతో దాము జరిగినది చెప్పాడు. నాకు ముందే తెలుసురా, బెచ్చగాడికి వేసినట్టు ఒక కబళం వేసి పంపించాడన్నమాట. ఈ భాగ్యానికి రేపు సాయంకాలం మళ్ళీ వెళ్ళాలా అన్నాడు సోము. వెళితే తప్పేం, నిన్ను కూడా రమ్మన్నారు. పని కావలసిన వాళ్ళం, రమ్మన్నప్పుడు వెళ్ళకపోతే ఎలా అన్నాడు దాము. రేపు సాయంకాలం ఆఖరుసారి వస్తాను, మళ్ళీ రమ్మంటే రాను అన్నాడు సోము. ఆ మర్నాడు సాయంకాలం ఇద్దరూ కలిసే జమీందారు గారింటికి వెళ్ళారు. జమీందారు గారి సేవకుడు జమీందారుతో మాట్లాడి వచ్చి, మీ పని విషయం రేపు ఉదయం మాట్లాడతారట, ఈ రాత్రికి మిమ్మల్ని ఇక్కడే ఉండమన్నారు అని చెప్పాడు. సోముకు కోపం వచ్చింది. అతను జమీందారు నౌకరుతో, పని లేదు పొమ్మని అప్పుడే చెప్పకూడదు అని రారాదాము అంటూ ఇంటిదారి పట్టాడు. జమీందారు గారి సేవకుడు లోపలికి పోయి తిరిగి వచ్చి ఒంటరిగా నిలబడి ఉన్న దామును చూసి, నువ్వు ఉంటున్నావు కదా, ఇది తీసుకుని బట్టల దుకాణానికి వెళ్ళి ఒక జమఖానా, ఒక దుప్పటి కొనుక్కురమ్మని జమీందారు గారు చెప్పమన్నారు అంటూ అతనికి 5 రూపాయలు ఇచ్చాడు. దాము ఆ 2 వస్తువులు కొని చిల్లర డబ్బులు తెచ్చి జమీందారుకి ఇచ్చాడు. ఆ వస్తువులను జమీందారు తెమ్మన్నది తన కోసమేనని దాముకు తెలిసింది. ఆ రాత్రి జమీందారు గారు పెట్టించిన భోజనమే తిని జమఖానా పరుచుకొని దుప్పటి కప్పుకొని దాము నిద్రపోయాడు. మర్నాడు ఉదయం జమీందారు దాముతో, నువ్వు నాకు నచ్చావు, సోమవారం నుంచి నువ్వు పనిలో ఉన్నట్టే లెక్క, నీకు నెలకు 30 రూపాయల జీతం ఇస్తాను. నీ పని ఏమిటంటే మా జమీందారికి చెందిన గ్రామాలకు పోయి మాకు రావాల్సిన దస్తు వసూలు చేసుకురావాలి. అది ఎంతో ఓపికతో చేయాల్సిన పని. పని బాగా చేశావంటే నీ జీతం క్రమంగా పెంచుతాను అన్నాడు. దాముకు పని దొరికినందుకు సోము తన తొందరపాటుకు చాలా చింతించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.